2025లో కేటీఆర్ హరీష్ రావులకు సినిమా చూపిస్తాం. బీఆర్ఎస్ కథ క్లైమాక్స్ కు వచ్చింది. కేటీఆర్ అరెస్టు ఖాయమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు బిర్లా ఐలయ్య. విలేకరుల సమావేశంలో బిర్లా ఐలయ్య మాట్లాడుతూ కొత్త సంవత్సరంలో కేటీఆర్ హరీష్ రావులకు సినిమా చూపిస్తామన్నారు. బీఆర్ఎస్ కథ క్లైమాక్స్ కు చేరిందన్నారు. కొత్త సంవత్సరంలో హరీష్ రావు కొత్త దారి చూసుకుంటాడని తెలిపారు. బెయిల్ పై ఉన్న కవితకి బీసీల గురించి మాట్లాడే హక్కు ఎక్కడిది అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పాలకులు 10 ఏళ్లు తెలంగాణను లూటీ చేశారు. తెలంగాణను ఏటీఎం లాగా వాడుకున్నారు. కేటీఆర్ మతి భ్రమించి మాట్లాడుతున్నారని తెలిపారు. 2025లో కేటీఆర్ కి మంచి బుద్ధి ప్రసాదించాలని దేవుణ్ణి కోరుకుంటున్నానన్నారు బిర్లా ఐలయ్య. కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి మన్మోహన్ గురించి 4 మంచి మాటలు మాట్లాడుతాడు అనుకున్న కేటీఆర్ అసెంబ్లీలో మాట్లాడిన తీరు బాగుంది. తెలంగాణ రావడంతో మన్మోహన్ సింగ్ పాత్ర మరవలేనిది. సంక్రాంతికి రైతు భరోసా ఇవ్వబోతున్నామని వెల్లడించారు. ఉట్టి కేసుకి కేసీఆర్ ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. కేటీఆర్ హరీష్ ప్రతిపక్ష నేత హోదా కోసం పోటీ పడుతున్నారని వెల్లడించారు. బీసీల గురించి మాట్లాడే హక్కు కవితకు ఉందా అని ప్రశ్నించారు. కవితకి ఏదో ఒక ఇష్యూ కావాలి. తెలంగాణ సమస్య అయిపోయింది. ఇప్పుడు బీసీ సమస్య ఎత్తుకున్నారని ఎద్దేవా చేశారు. బీసీలకి అన్యాయం చేశారని బీసీలు బొంద పెట్టారు. పార్టీ అధ్యక్ష పదవి బీసీలకు ఇవ్వాలన్నారు. 10 ఏళ్ల పాలనలో ఏనాడు కూడా బీసీలను పట్టించుకోలే. 2018లో ఉన్నటువంటి రిజర్వేషన్ తగ్గించి బీసీలకు అన్యాయం చేసింది కేసీఆర్ ప్రభుత్వం. ఇప్పుడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏదైతే రాహుల్ గాంధీ గారి సూచనలు, రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర ద్వారా కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా పాదయాత్ర చేసి పేద ప్రజల బడుగు బలైన వర్గాల నిమ్న జాతుల బాధలు తెలుసుకొని పాదయాత్ర ద్వారా తెలుసుకునే వ్యక్తిగా ఈ భారతదేశంలో కులగణ జరగాలి, మేమెంతో మాకాంత అని చెప్పి రాహుల్ గాంధీ గారు ఏదైతే ప్రకటించిండో, ఇవాళ భారతదేశంలో అధికారం వస్తే కాంగ్రెస్ పార్టీ మొదటగా భారతదేశం మొత్తం కులగణన చేసేది. ఇవాళ తెలంగాణలో అధికారం వచ్చినాం కాబట్టి రాహుల్ గాంధీ సూచనల మేరకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ కులగణన చేపట్టిండు. అందులో బీసీలో మేమెంతో మాకంతనే పర్సెంటేజ్ ప్రకారం రేపు స్థానిక సంస్థల్లో ఇవ్వడానికి మేము కులగణన చేపడితే ఆ కులగణన మీద కూడా కేటీఆర్ గారు తప్పుల ఆలోచన చేస్తున్నాడు. బీసీలను గతంలో బీసీలు మీ దాంట్లో ఎంతమంది ముఖ్యమంత్రులు ఉన్నారు? బీసీల కనీసం మొన్న అసెంబ్లీ సమావేశాలు, అసెంబ్లీ టికెట్లో కానీ పార్లమెంట్లో కూడా మీరు ఇచ్చిన టికెట్లన్నీ మీరు ఆ బీసీల గురించి మాట్లాడేది. మా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది. మా ముఖ్యమంత్రి బీసీలకు పెద్దపీట వేయడానికి ఇవాళ కులగణన చేసినాం కాబట్టి దీని మీద కూడా తప్పకుండా మూల్యం చెల్లించుకోక తప్పదు. కాబట్టి మళ్ళొక్కసారి బీసీ మంత్రాన్ని చేస్తున్నారు. ఇక ఊకే చెప్తుంటాడు, నన్ను అరెస్ట్ చేయరి, నాకేమవుతుంది, ఆ కేసు ఉట్టి కేసు అంటాడు. ఉట్టి కేసు ఎందుకు భయపడుతున్నావు? ఆ రోజు నువ్వు నగదు బదిలీ చేసిన అంటున్నావు. మరి మంత్రిమండలిలో తీర్మానం లేకుండా నువ్వు ఏ రకంగా 55 కోట్లు ఈ ఫార్ములా వేసి కట్టించినావు? దాని మీద ఈడీ కూడా ఎంట్రీ అయింది. దాన్ని చులకన చేసి అది మామూలు కేసే అని చెప్తే దాన్ని గవర్నర్ గారు పరిశీలించడం జరిగింది. దాన్ని ఈడీ కూడా ఎంట్రీ చేయడం జరిగింది. తప్పకుండా నువ్వు అరెస్ట్ అయ్యేది ఖాయం. ఇప్పటికే మీ చెల్లె బెయిల్ మీద ఉంది. కేసీఆర్ ఎట్లా ఫామ్ హౌస్లోది రాడు, ఎట్లా హరీష్ రావు కొత్త దారి చూసుకుంటున్నాడు. మరి 2025లో ఖచ్చితంగా మీకు కొత్త సినిమా చూపిస్తాం. తప్పకుండా మీరు సినిమా చూడాల్సిందే. అదేవిధంగా ఎప్పుడు అంటుంటాడు జైలుకి పోతా అని. అంటే జైలుకి పోయినంతా ముఖ్యమంత్రి అయ్యారని ఆయనకు నమ్మకం ఉంది. మరి నీకంటే ముందు మీ అక్క పోయింది, మీ చెల్లె పోయింది కదా జైలుకు. మరి ఆమె సంగతి ఏంది? ఇంత కోరిక ఉందా జైలుకి పోవాలని నీకు? అంటే కేటీఆర్ నిజంగా కూడా ఒక్కోసారి అనిపిస్తుంది మతి భ్రమించి మాట్లాడుతుంటే కేటీఆర్ మాట్లాడుతుండు. ఖచ్చితంగా కేటీఆర్ గారు జైలు బోర్డు ఖాయం. నువ్వెంత బుకాయించినా తెలంగాణ ప్రజల్ని నమ్మరు. ఈరోజన్నా ప్రతిపక్ష నాయకుడు కనీసం అసెంబ్లీకి వచ్చి మాట్లాడి మన్మోహన్ సింగ్ గారికి సంతాపం చెప్తాననుకున్నాం, కానీ పరిస్థితి కానరాలే. అది వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తున్నాం. ఏదేమున్నా మేము సూచనలు సలహాలు తప్పకుండా ఇవ్వమని అడుగుతున్నాం. గౌరవ ముఖ్యమంత్రిగా, మాజీ ముఖ్యమంత్రి 10 ఏళ్ళు చేసిన వ్యక్తిగా
మీ సూచనలు సలహాలు ఇచ్చి అసెంబ్లీకి రండి అని చెప్పి మేము ఆహ్వానించిన మరి బావబొమ్మతో కలిసి కేసీఆర్ని అసెంబ్లీకి రాణిస్తలేరా? నీ పని అయిపోయిందని ఫామ్ హౌస్లో కూర్చోబెట్టిరా? మరి ప్రతిపక్ష హోదా కోసం కొట్లాడుతురా? ఇలా చిట్చాట్లు అంటాడు. వచ్చే 2025లో మేము పార్టీ అధ్యక్షుని అనుకుంటా అంటాం. మరి 2025లో మీ పార్టీ కనీసం ఉండే పరిస్థితి కూడా కానొస్తలేదు. అదేవిధంగా కేటీఆర్ గారికి మేము ఒకటే చెప్తున్నాం, ఇకనైనా ఈ కొత్త సంవత్సరంలో ఈ ప్రభుత్వానికి సహకరించి, ఈ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం, ప్రజల సంక్షేమం కోసం చేస్తున్న ప్రభుత్వం, రైతుల విషయంలో పెద్దపీట వేసినాం, మహిళల విషయంలో పెద్దపీట వేసినాం, నిరుద్యోగులకు ఎన్నో ఉద్యోగాలు ఇచ్చినాం. ఇలా పిల్లల ఎడ్యుకేషన్ విషయంలో కానీ, వాళ్ళ డైట్ ఛార్జీలు కానీ, కాస్మెటిక్ ఛార్జీలు కానీ పెంచి ఇలా మంచి పరిపాలన అందిస్తున్నటువంటి మా ప్రభుత్వం మీద ఈ రకంగా చిట్చాట్ చేయడం ఒక దుశ్చర్యగా చేస్తూ కేటీఆర్ ఇప్పటికైనా బుద్ధి మార్చుకొని వచ్చే సంవత్సరమైనా మా ప్రజాపాలనకు సహకరించి ఇలాంటి చిల్లరమల్ల రాజకీయాలు బంద్ చేసుకోవాలని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా కేసీఆర్ గారు చాలా సందర్భాల్లో చెప్పారు, మన్మోహన్ సింగ్ గారు తక్కువ మాట్లాడుతాడు, ఎక్కువ పని చేస్తాడని. మన్మోహన్ సింగ్ గారు చొరవతోటి ఆ రోజు వెంకయ్య నాయుడును ప్రతిపక్షాలు కూడా మాట్లాడి తెలంగాణ రావడానికి ముఖ్య భూమిక పోషించడని చెప్పి కేసీఆర్ ప్రసంగంలో నేను విన్నా. మరి అలాంటి సంబంధం ఉన్న వ్యక్తి, అలాంటి మహనీయుని వల్ల ఇవాళ తెలంగాణ వచ్చి ఆ తెలంగాణలో 10 ఏళ్ళుగా ముఖ్యమంత్రి చేసిన వ్యక్తివి ఇవాళ మన్మోహన్ సింగ్ గారి సంతాప సభకు రాకపోవడం నిజంగా కూడా చేసిన వ్యక్తివి ఇవాళ మన్మోహన్ సింగ్ గారి సంతాప సభకు రాకపోవడం నిజంగా కూడా విడ్డూరంగా ఉంది. ఎవరైతే తెలంగాణలో మేలు చేస్తే హాని చేయకుండా, కనీసం మేలు చేయకుండా హాని అయితే చేయరు, తలుచుకుంటాం మనం. అలాంటి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి సంతాప సభకు రావడం నిజంగా కూడా బాధేసింది. మరి ఆ కేటీఆర్, హరీష్ రావు ఇద్దరు కూడా ప్రతిపక్ష హోదా కోసమే పాకులాడుతూ ఉంది. 2025లో అధ్యక్షుడు ఎన్నుకుంటా అంటున్నారు. మరి అధ్యక్షుడు ఎన్నుకుంటారా, మీ పార్టీ అధ్యక్షుని ఎన్నుకొని ప్రతిపక్ష నాయకుని ఎన్నుకుంటారా? అది మీ విజ్ఞత కొదిలిస్తున్నాం. కానీ ఇప్పటికైనా ఈ 2024 తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రజల మన్నలను పొంది, ముఖ్యంగా రైతుల మన్నలను పొంది, రైతన్నలకు పెద్దపీట వేసి, రుణమాఫీతో పాటు సన్న వడ్లకు 500 బోనస్ ఇచ్చుకుంటూ, రైతులకు అన్ని విధాల ప్రోత్సాహాలు చేసుకుంటూ, రైతు భరోసా కూడా సంక్రాంతి కానకిస్తున్నటువంటి సందర్భంలో తెలంగాణలో మంచి ప్రజాపాలన జరుగుతుంటే ఈ కేటీఆర్ గారు ఈ చిట్చాట్లతోటి మీ పప్పులే ముడుకోవు. తెలంగాణలో మిమ్మల్ని గుండు సున్నకు తీసుకొచ్చిర్రు. మీ ఈ రకంగా మాట్లాడితే 2025లో జరిగే స్థానిక సంస్థలో కూడా మీ డిపాజిట్ గల్లైతే అని చెప్పి 2025 అన్న ఆ లక్ష్మణస్వామి కేటీఆర్ గారి బుద్ధి మార్చి ప్రభుత్వానికి సహకరించాలని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత, 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.